జంబి హనుమాన్ నరసాపురం గ్రామం. ఇక్కడ జంబి ఎంతో పవిత్రమైనది. ఇక్కడ దుర్గామాత అమ్మవారు 36 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేస్తున్నాము. చాలామంది భక్తులు సిద్దిపేట నుండి సిద్దిపేట ప్రాంతంలో సిద్దిపేట జిల్లా నుంచి కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. దాదాపు 1,00,000 మంది భక్తులు ఇక్కడ దేవిని దర్శించుకుంటారు. మరియు హనుమాన్ దేవస్థానంలో కూడా దర్శించుకొని వెళుతారు. ఇక్కడ మున్సిపాలిటీ వారు కూడా చాలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 7 గంటలకు రావణ దహనం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ నరసాపురం భక్తులు కూడా చాలా విచ్చేసి ఇక్కడ ఎంతో విజయవంతమైన కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. ఇక్కడ విచ్చేస్తున్న భక్తులందరికీ మా శక్తి సేవా సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శమీ శమీదే పాపం శమి శత్రు వినాశనం అర్జునశ్చ ధనుర్ధారి రామశ్చ ప్రియదర్శిని. అందరికీ దసరా శుభాకాంక్షలు. సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా. అవి 2 ఇది ఒకటి మొత్తం 3 మెయింటైన్ చేయాలి. వయసు మీద పడుతుంది. రావాలి రావాలి తల్లి రావాలి. ఏ లైవ్ ఏం లేదు. వస్తాడు కనబడ్డాడు. చీరాల లింగం గారికి మా యొక్క శక్తి శివశక్తి మా ప్రత్యేక ధన్యవాదాలు. మాధవ్ జాగరించిన చీరాల లింగం గారికి మా యొక్క శక్తి శివశక్తి మా ప్రత్యేక ధన్యవాదాలు. సిద్దిపేట పట్టణ ప్రజలకు దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ నర్సాపూర్ జంబి హనుమంతుని దర్శనం నేను గత 30 ఏళ్ళుగా చేసుకుంటున్నాను. నా వయసు 48 సంవత్సరాలు. నేను 30 ఏళ్ళ నుంచి వస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. సిద్దిపేట పట్టణ పురవీధులు మొత్తం దసరాతో కోలాటంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. రాత్రి 10:30-11 గంటల వరకు కూడా చాలా బ్రహ్మాండంగా శోభయాత్ర లాగా ఒక పండుగ అంటే పండుగ వాతావరణం లాగా కనిపిస్తుంది. ఈ ఆంజనేయ స్వామి దర్శనం మాకెంతో శుభాన్ని ఇస్తుంది. హ్యాపీ దసరా టు ఆల్.
ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇది జమ్మి హనుమాన్ దేవాలయం అని పురాతన దేవాలయం. ఇక్కడికి ఇప్పటి నుంచి కాదు, పురాతనంగా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి రావడం వల్ల అందరికీ శుభాలే జరుగుతున్నాయి. ఎన్ని దేవాలయాలున్నా దసరాకి మాత్రం ఇక్కడ హనుమాన్ దర్శనం చేసుకున్నాకనే ఇంకొకటి ఇక్కడ విశేషం ఏమిటంటే ఈరోజు రాజరాజేశ్వరి అవతారం. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంది. ఎదురుగా నవరాత్రులు సందర్భంగా దుర్గమ్మవారిని నిలిపిస్తారు. చాలా బాగా అమ్మవారు చాలా అందంగా చాలా బాగా ఉంటుంది. అమ్మవారి అవతారం ఎలానో అలా తయారు చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. సాయంత్రం రావణ కాష్ట కూడా చేయడం జరుగుతుంది. ఇది విశేషమైన పద్ధతి. అలాగే పిల్లలకు కూడా తెలియని వాళ్ళకు, చిన్నపిల్లలకి, ఇప్పటి పిల్లలకి ట్రెడిషన్ అంటే ఏంటో తెలియకుండా ఉంటుంది కాబట్టి అలాంటి వారి కోసం కూడా ఇలా పిల్లల్ని తీసుకొని ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొని రావాలి. దేవాలయంకి వచ్చి పిల్లలకి అన్ని దేవుని గురించి కానీ అమ్మవారి గురించి కానీ చెప్తే పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు కట్టుబొట్టు సాంప్రదాయ దుస్తులతోనే రావాలి. సాంప్రదాయంగా రావడం మాత్రం నేర్పాలి. బొట్టు మనకి ఆడవారికి చాలా అందం, మన హిందూ సాంప్రదాయం. అది మాత్రం మరవద్దు. అందరూ బొట్టు పెట్టుకొని వస్తే పిల్లలకు నేర్పాలి. ధన్యవాదాలు. ఆంజనేయ స్వామి దర్శించిన భక్తులు తమ దైవ దర్శనాన్ని త్వరగా ముగించుకోవాలని కోరుతున్నాం. దసరా పండుగ శుభాకాంక్షలు. చక్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ 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 జయ గోవింద హరి గోవింద. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 14వ సంవత్సరము. మనం పోయే దారిలో ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఇది 14వ సంవత్సరము. ఈసారి అమర్నాథ్ యాత్ర అత్యంత బ్రహ్మాండంగా జరిగింది. మనము ఎప్పుడైనా అమర్నాథ్లో రెండక్కలనే బాల్తాల్ పంచధరలోనే ఆహార పంపిణీ కార్యక్రమం జరుపుతాము. ఈ సంవత్సరము గుహ దగ్గర కూడా బ్రహ్మాండంగా చేశాము. అక్కడ కూడా చాలా పబ్లిక్ యొక్క ఆకర్షణ అంత బ్రహ్మాండంగా జరిగింది. ఆ చలిలో కూడా చాలా బ్రహ్మాండ భక్తుల రాక జరిగింది. అక్కడ ఇడ్లీ వడ సాంబార్ అన్ని బ్రహ్మాండంగా జరిపినాము. పంచధరలో మరియు బాల్తాల్లో కూడా బ్రహ్మాండంగా జరిగింది. 14వ సంవత్సరం అన్నదాన కార్యక్రమము. ఇక్కడ మన దసరా సందర్భంగా ఇక వచ్చిపోయే భక్తుల కొరకు ఇక్కడ పులిహోర, సొండెలు, బఠానీలు, గరం గరం జిలేబీ పంపిణీ చేయుచున్నాము. ఇది అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. 14 సంవత్సరాలుగా అన్నదానం అమర్నాథ్లో, కేదార్నాథ్లో అన్ని చోట్ల సవ్యంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగా ప్రసాద వితరణ కార్యక్రమం 3 రకాలుగా ప్రసాదం చేస్తున్నాం. ఓం నమ శివాయ. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఇది ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి ఏకైక దక్షిణ భారతదేశ అన్నదాన సేవా సంస్థ, అన్నప్రసాద వితరణ సేవా సంస్థ మన అన్నదాన సేవా సమితి. ఈ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మన అమర్నాథ్ గుహ వద్ద ఎముకలు కొరికే చలిలో షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని సభ్యులే వారి చేతులతో వడ్డించి అందరికీ వర్ణప్రసాదాన్ని వితరణ చేస్తారు. అలాంటి అన్నదాన సేవా సమితి, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో నేడు దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. అనేక మంది, వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగా మా భక్తి సంగీతాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దాదాపుగా 2 గంటల నుండి మేము పాటలు పాడుతున్నాము. సాయంత్రం వరకు కూడా ఈ సంగీత కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఇది
విశ్వవిఖ్యాతమైన పేరు 2011 సంవత్సరంలో స్థాపించిన నాటిన చిన్న మొక్క ఈరోజు మహావృక్షమై లక్షలాది మందికి సేవను విరాజిల్లుతున్నది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరము జ్యేష్ఠ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి సుమారు 40 నుంచి 45 రోజులు అన్నప్రసాదాన్ని అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులందరికీ కూడా బాల్తాల్ పంచతర్ని మరి ఈ సంవత్సరం గుహ దగ్గర కూడా అన్నప్రసాదాన్ని అందజేశాము. అదే కాకుండా పర్యావరణ పరిరక్షణను పరిరక్షిస్తూ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని మరియు ఈ సిద్దిపేట పట్టణం అంతా కూడా దసరా రోజు ఇది విజయదశమి రోజు ప్రతి వారికి కూడా విజయాన్ని సంకల్పించాలనే ఒక కోరికతో ఈ జరుపుకునే ఈ పండుగ రోజున సిద్దిపేట తరలి ఈ జంబి హనుమాన్ నర్సాపూర్ చౌరస్తా దగ్గరికి వచ్చే ప్రజలందరికీ కూడా వచ్చే భక్తులకు ఆ అమరేశ్వర్ని ప్రసాదంగా భావించి శనగలు బఠానీలు జిలేబీ పులిహోరాను అందజేయడం జరుగుతుంది. గత 14 సంవత్సరాలుగా ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సంస్థకు ఒక సుస్థిరమైన శాశ్వత భవనం లేదని కూడా ఈరోజు భవన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని వచ్చే సంవత్సరంలో అద్భుతమైన ఒక భవనంగా తీర్చి భక్తుల సహకారం మా సభ్యుల సహకారంతో అద్భుతమైన అమరేశ్వర సన్నిధిగా తీర్చిదిద్దామని సిద్దిపేట ప్రజలందరికీ పట్టణ పరిసర ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము. ఇంకా కూడా ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల కరోనా టైంలో కూడా 2020లో కరోనా బారిన పడ్డ చాలామందికి తినుబండారాలు ఆహార వస్తువులు కూరగాయలు కూడా దొరుకుతుంటే సుమారు 40 రోజులు ప్రతి వార్డులో కూడా ఈ ఉచిత ఆహార సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టాము. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా ఈ సిద్దిపురి పట్టణంలో అయోధ్యలో బాలరాం విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 56 రోజులు కూడా అన్నప్రసాదాన్ని కొన్ని లక్షల మందికి అన్నప్రసాదాన్ని కూడా అందడం చేయడం జరిగింది. మరియు గోదావరి పుష్కరాల్లో 2012 సంవత్సరంలో కూడా కొన్ని 12 రోజులు పుష్కర కాలం రోజుకు 20 క్వింటల బియ్యం 30 క్వింటల బియ్యాన్ని కూడా ఆ పుష్కరాలకు వచ్చిన భక్తులు కూడా అందజేయడం జరిగింది. ఇట్లాంటి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఒక మంచు కొండల్లో అన్నప్రసాదాన్ని అందించడమే కాదు ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సిద్దిపురి పట్టణంలో చాలా చేస్తున్నాము. చాలా సంతోషం. ఇదంతా కూడా మా భక్తుల సహకారం మా సభ్యుల పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జై ఓం నమః శివాయ.